భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకులైనటువంటి ఈ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్ళినటువంటి గాంధీ కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పని అక్రమంగా ఈడీ ద్వారా కేసు పెట్టిన రోజు నుండే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది అక్రమంగా పెడుతున్న కేసు. భారతీయ జనతా పార్టీ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీ, ప్రజల అభిమానం పొందుతున్నటువంటి మా నాయకురాల్ని కావాలని కక్ష సాయంతో అరెస్ట్ చేయాలని చెప్పిన కుట్ర పన్ని ఈరోజు పెడుతున్న కేసు తప్ప మరొకటి కాదని నేడు నిజమైంది ఉంటున్నాం. ఛార్జ్ షీట్ ద్వారా కోర్టులో వీళ్ళను దోషులుగా తేల్చే ప్రయత్నం చేస్తే ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా మీరు ఎలా పెడతారు కేసు అని చెప్పని ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిందంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలాంటి పొరపాటు చేయాలని చెప్పని ఈరోజు దేశం యావత్తు తెలిసిన సందర్భంలో మీ ఛార్జ్ షీట్ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పన్నిన కుట్ర విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షేమపడి చెప్పాలి. మీరు గద్దె దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం, సిబిఐని పంపడం, ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు మొన్నటి కోర్టులో తమ ఛార్జ్ షీట్ను వెనక్కి పంపడం ఈరోజు చెంప పెట్టులాగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి 2004 ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. 2009లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన. కానీ ఈరోజు పదవులు ముఖ్యం కాదు, ఈ దేశానికి సేవలు అందించాలి, పేద ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని 2 మార్లు ప్రధానమంత్రి చేసినటువంటి వారినా ఈరోజు మీరు టార్గెట్ చేసి ఈరోజు జైలు పంపాలని చూడడం తగదు మీకని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తూ ఈరోజు ఏఐసిసి, పిసిసి ఇచ్చినటువంటి పిలుపుల మేరకు మల్లికార్జున ఖార్గే గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు మా నిరసనను, మా ధర్నాను సిరిసిల్ల జిల్లా యావత్తు పార్టీ కూడా ఈరోజు వచ్చి మన నిరసన వ్యక్తం చేసినాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈరోజు నరేంద్ర మోడీ గారు